సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். நீலாதுங்கஸ்தனகிரிதटी சுப்தமுத்போத்ய கிருஷ்ணம் పారార్చ్వం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజనిఘలితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ప్రియ భగవద్బంధువులారా, భక్తులారా, ఈరోజు మన ధనుర్మాస వ్రతంలో రెండవ రోజు రెండవ పాశురాన్ని యొక్క విశేషం అంతా కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా పాశురాన్ని అనుసంధానం చేసుకుందాం. వైయత్తు వాళ్ వీర్గాల్ నామం నంబావైక్ செய்யும் கிரிசைகள் கேளீரோ பார்க்கடலுள் பையத்து இன்ற பரமனடி பாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மையற்றெழுதோம் மலருட்டினாம் முடியோம் செய்யாதன செய்யோம் தீக்குறளை சென்றோதோம் ஐயமும் பிச்சையும் ஆந்தனையும் கை காட்டி உய்யுமாரெண்ணி உகந்து ஏலோரெம்பாவாய். ఆండాళ్ తిరువడిగలే శరణం. భక్తులారా, ఈరోజు మనం ఆండాళ్ తల్లి అనుగ్రహించినటువంటి ఈ ధనుర్మాస వ్రతంలో రెండవ రోజు విశేషాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిన్నటి రోజున ఆండాళ్ తల్లి సమయం యొక్క విశేషాన్నంతా కూడా, కాలం యొక్క విశేషాన్నంతా కూడా మనకు అనుగ్రహిస్తూ ఈ యొక్క వ్రతాన్ని అందరూ కూడా చేసుకోవడానికి, ఆ పరమపదంలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణ్ణి ఆరాధన చేయడానికి అందరినీ కూడా ఆహ్వానం చేసింది. అంటే వ్రతము, ఈ యొక్క ధనుర్మాస వ్రతం అందరం కూడా ఆచరిద్దాము అని చెప్పి అందరినీ కూడా ఆహ్వానం చేసింది. అయితే ఏదైనా సరే వ్రతము ఆచరించేటప్పుడు మనము భక్తితో, ప్రేమతో కొన్ని విశేషాలన్నీ కూడా ఆచరణ చేస్తూ ఉంటాం. కొన్ని చేయవలసినవి, కొన్ని చేయకూడనివి, కొన్ని చిన్న చిన్న నియమాలు అన్నట్టుగా ఉంటాయి. అవన్నీ కూడా చేస్తూ ఉంటాం. ఈ వ్రతంలో కూడా మనము చేయవలసినవి, చేయకూడనివి అన్నీ కూడా ఈ యొక్క వ్రతంలో, ఈ యొక్క పాశురంలో మనకు అమ్మ వివరిస్తూ ఉంది. అదేవిధంగా అమ్మ మనకు భగవంతుడు ఒక 5 ప్రదేశాల్లో మనకు లభ్యమవుతాడు అని విశేషంగా చెప్తూ ఉంది మొదటి 5 పాశురాల్లో. అలాగా నిన్నటి నాడు మనకు అమ్మ పరమపదములో ఉంటాడు అంటే మనకు పెద్దలు అనుగ్రహించినట్టుగా పర వ్యూహ విభవ అంతర్యామి అర్చ అనేటువంటి 5 స్థానాల్లో 5 రూపాల్లో మనకు భగవంతుడు లభిస్తాడు అని చెప్పడం జరుగుతుంది. అందులో పరమపదము అనేటువంటిది నిన్నటి రోజు మనకు పరమపదములో వేంచేసి ఉంటాడు అని చెప్తాడు. ఈరోజు మరి అక్కడి నుంచి ఒక మెట్టు కిందికి దిగి స్వామి మనకు పాల్కడలిలో ఉంటాడు. అక్కడ కూడా ఎందుకు అంటే మనందరి కష్టాలు కూడా తీర్చడానికి, లేదా భక్తులకు ఏదైనా అవసరం వస్తే ఏ రూపాన్నైనా ధరించి మన దగ్గరికి రావడానికి ఈ యొక్క పాల్కడలిలో ఉంటాడు అని అమ్మ చెప్తూ, మరి ఈ యొక్క వ్రతం ఆచరించడానికి ఉన్నటువంటి విశేషాలన్నీ కూడా ఏంటి, నియమ నిబంధనలు, లేదా మనం ఆచరించవలసినవి, ఆచరించకూడనివి, ఎవరు ఆచరించవచ్చు అనేటువంటి విషయాలను కూడా చెప్తూ, వైయత్తు వాళ్ వీర్గాల్, వీరు వారు అనేటువంటి ఏ విధమైనటువంటి అలమరికలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ పుడమి అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వ్రతాన్ని చక్కగా ఆచరించవచ్చు. మరి
చెయ్యం కిరిహైగల్ కేళీరో వినండి, నేను చెప్తున్నాను. ఎవ్వరు కూడా విడిచిపోకుండా ప్రతి ఒక్కరు ఈ యొక్క వ్రతాన్ని ఆచరించవచ్చు. ఎవరిని కోసం ఆచరించాలి? ఆ పార్కడలుల్ పయ్యత్తు ఇంద్ర పరమన్ అడిపాడి. ఆ పరమాత్ముడు ఎక్కడుంటాడు? పాల్కడలిలో ఉన్నటువంటి ఆ పరమాత్మను మనమందరం కూడా పరమన్ అడిపాడి, ఆ యొక్క స్వామి యొక్క గుణగణాలన్నీ కూడా పాడి ఏం చేయాలి? నాటకాలే నీరాడి, పొద్దున్నే తెల్లవారుతుండగా స్నానాది అన్ని కూడా ఆచరించి மையற்றெழுதோம் மலரிட்டு நாம்முடியோம் செய்யா నెయ్యున్నోం పాలున్నోం నాటకాలే నీరాడి. నెయ్యున్నోం పాలున్నోం, మనం ఏదైనా వ్రతం ఆచరించే ఉపవాసం లాంటివి చేస్తాం. అలాగే మనం కూడా ఈ యొక్క వ్రతం ఆచరించేటప్పుడు పాలు నెయ్యి లాంటి యొక్క విశేషమైనటువంటి పదార్థాలన్నింటి కూడా స్వీకరించకుండా చక్కగా, అంటే అలంకారాలకు అంటే కాటుక లాంటిది పెట్టుకోకుండా అలంకారాలకు కాస్త దూరంగా ఉంటూ సాత్వికమైనటువంటి విషయంగా ఉంటూ చెయ్యాదన చెయ్యోం తీక్కురలై చంద్రోదోం, మా పెద్దలు ఏవైతే మేము ఆచరించలేదో వాటిని మేము కూడా ఆచరించము. అంటే మనకు ఎవరు నిదర్శనము? మన పెద్దలే మనకు నిదర్శనం. కాబట్టి వారు ఏదైతే ఆచరించలేదో మనము దాన్ని కూడా ఆచరించము. అంటే మన పెద్దలు ఏదైతే చేశారో మనం దాన్ని చేస్తాము. అదేవిధంగా అయ్యమం పిచ్చయం ఆందనయం కైగాట్టి ఉయ్యుమారెడ్ని యుగందు, చేయవలసినటువంటి దానాలన్నీ కూడా చేయాలి. అంటే మనకు శక్తి ఉన్న మేరకు విశేషమైనటువంటి వారికి విశేషంగా, అలా అంటే వేరే అందరికి కూడా దాన ధర్మాలన్నీ కూడా చేస్తూ మంచి మాటలు, అంటే మన యొక్క మాట కూడా చాలా విశేషం. ఎప్పుడైనా సరే మాట జారడం కూడా కాకుండా ఎప్పుడు కూడా భగవన్నామ స్మరణ చేస్తూ చక్కగా మాట్లాడుతూ, అంటే పరుషమైనటువంటి మాటలు, ఎదుటివాడికి ఇబ్బంది పెట్టకుండా మాటలు మాట్లాడుతూ చక్కగా ఆ భగవన్నామ స్మరణ చేస్తూ ఆందనయం కైగాట్టి ఉయ్యుమారెండి యుగందు ఏలోరింబావాయ్. చక్కగా ఈ యొక్క వ్రతాన్ని అందరము కలిసి ఆచరిద్దాము. వీరు వారు అనే తేడా లేకుండా అందరము కూడా ఆచరిద్దాము. ఇలాంటి కొన్ని చిన్న చిన్న నియమాలన్నీ కూడా పాటిస్తూ ఈ యొక్క చక్కగా ఈ వ్రతాన్ని ఆచరిద్దాము, ఆ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందుదాము అని ఈ యొక్క 2వ పాశురంలో మనకు అమ్మ అనుగ్రహిస్తుంది. విశేషంగా ఈ 2వ రోజు మనకు అమ్మ పాల్కడలిలో ఉన్నటువంటి ఆ స్వామిని యొక్క విశేషాన్ని చెప్తూ ఉంది. దాన్నంతా కూడా మనం స్మరిస్తూ ఇంకా ముందుకు అమ్మ ఏ విధంగా మనకి ఏ విషయాలు చెప్తుందో దాన్ని క్రమంగా చూస్తూ ఈ యొక్క వ్రతాన్ని అందరం కూడా ఆచరిద్దాం. జై శ్రీమన్నారాయణ.